ఎవరికి అన్యాయం జరిగినా ఎదిరించాలి. బ్లాస్ట్ జోన్ చాలా కాలం తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ గారు హీరోగా వచ్చిన మూవీ. ట్రైలర్తో మూవీ మీద పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయింది. ఇంకా ప్రొడ్యూసర్ సూర్యదేవర్ నాగవంశీ గారు ఈ మూవీని ప్రమోట్ చేయడంతో మూవీకి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయనిపిస్తుంది. స్టోరీ విషయానికి వెళ్తే రాజారాం ఫ్యామిలీతో కలిసి సామాన్య జీవితం సాగిస్తుంటారు. అయితే అనుకోని సంఘటనల మధ్య అతని చెల్లి చనిపోతుంది. చెల్లికి జరిగిన విషాదం కూతురికి జరగకూడదని చిన్నప్పటి నుండి కూతురికి కరాటే ట్రైనింగ్ ఇస్తాడు. ఇదే టైంలో సమస్య వస్తే పక్క వాళ్ళకి అండగా కూడా నిలబడాలి అని రాజారాం చెప్పిన మాట కోసం నీలా ఒక స్టూడెంట్ని కాపాడడానికి వెళ్ళి అనుకోని ప్రాబ్లమ్స్లో చిక్కుంటుంది. ఇంకా నీలా ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడింది, కూతుర్ని రాజారాం ఎలా కాపాడుకున్నాడు అన్నదే మూవీ. బాగా విచారించానన్నా. తను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఒక మామూలు హెడ్ మాస్టర్. యాక్టర్స్ విషయానికి వస్తే యాక్షన్ విషయంలో అర్జున్ గారికి సపరేట్ గ్రేస్ ఉంది. అయితే యాక్షన్ చూసి చాలా కాలమైంది. ఈ మూవీలో ఆ లోటు తీరిపోతుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఫాదర్ రోల్లో కూడా అర్జున్ గారు మెప్పించారని చెప్పాలి. ఇంకా అర్జున్ గారి భార్యగా యాక్ట్ చేసిన అభిరామి గారు యాక్షన్తో పాటు స్లిమ్గా కనిపించి మెప్పించారని చెప్పొచ్చు. అలాగే కూతురు రోల్ చేసిన ప్రీతి ముకుందన్ గారు కూడా పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారని చెప్పాలి. మంచు విష్ణు గారి భక్త కన్నప్ప మూవీలో గ్లామర్ రోల్ చేసిన ఈ మూవీలో యాక్టింగ్తో ఎంటర్టైన్ చేశారు అని చెప్పొచ్చు. అలాగే మిగతా యాక్టర్స్ వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారని చెప్పాలి. వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండి పనిచేస్తున్న ఒక టైలర్. టెక్నికల్ విషయానికి వస్తే రవి బాసురావు గారి మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పాలి. ఇప్పటి వరకు రవి బాసురావు అంటే లౌడ్ మ్యూజిక్తో థియేటర్స్ దద్దరిల్లడం చూసాం. కానీ ఈ మూవీలో ఆయన మ్యూజిక్ కంప్లీట్గా మారిందని చెప్పొచ్చు. అలాగే ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వరకు సింపుల్ అండ్ డీసెంట్గా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా డైరెక్టర్ స్టోరీ మొత్తం ట్రైలర్లోనే చూపించేసి ఇదేదో నెల్సన్ గారి జైలర్ మూవీలా ఉంది అనిపించింది. మూవీ కాన్సెప్ట్ అర్థమైపోయిన స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని కట్టిపడేశాడు డైరెక్టర్. మూవీలో స్క్రీన్ ప్లేకి ఉండే ఇంపార్టెన్స్ అంటే ఇదే అనిపించింది నా వరకు. ఫైనల్గా మూవీ ఎలా ఉందంటే చాలా కాలం తర్వాత అర్జున్ గారి నుంచి వచ్చిన ఒక సూపర్ హిట్ మూవీ అనిపించింది. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.